అట్లా దేశాన్ని బడా చోరు దోచుకున్న తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు బోట్ చోరీ మాట్లాడుతుంది. వీళ్ళు ఎందుకు చేసుకున్నారు? 2014 వరకు దేశాన్ని మొత్తం లూటీ అయినా, చోరీ కూడా కాదు, లూటీ. చోరీ చిన్న పదం, కాంగ్రెస్ మీద లూటీ. సార్, మీరు వేసిన రాష్ట్ర కమిటీ సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీ అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందా? అసలు ఎందుకట్లా? మీరు చూడండి, మీరు ఎవరో చెప్తే మనం నమ్మడం కాదు. నేను ఈరోజు కూడా చెప్తున్నా, ఎవరో చెప్తే నమ్మడం కాదు. మీరు చూడండి, మీరు అది కూడా చెప్తున్నా, ఉమ్మడి జిల్లాలుగా చూసుకోవాలి. ఒకటి, మాకు 38 జిల్లాలు ఉన్నాయి. 38 జిల్లాలకు నేను ఇవ్వలేను. ఉన్నాయి 20 పోస్టులు, 20లో నాకు ఫిలప్ అయింది. నాకే ఉంటుంది కదా. మిగతా విధంగా 7 లేడీసు, 3 SC ST ఉన్న 8 మిగులుతాయి. మీరు ఎట్లా చేయాలో చెప్పండి. దాంట్లో 38 జిల్లాలు నేను న్యాయం చేయలేను. నాయకులందరూ చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ 46 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సిటీ అండ్ అరౌండ్ 44 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. సో ఎక్కడైతే ఎక్కువ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి అక్కడ కొంతమంది ఎక్కువ వచ్చినాయి. ఎక్కడ కూడా మేము ఎక్కువ మందికి ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో కూర్చుంటే ఒక వరంగల్ జిల్లాకు అది కూడా మేము వేరే స్పోక్స్ పర్సన్ ద్వారా దాని ద్వారా మేము డెఫినెట్గా దాన్ని బ్యాలెన్స్ చేస్తాము. ఒక వరంగల్ జిల్లాకు మాత్రం కొంత, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మేము కొంతమంది పేర్లు సెలెక్ట్ చేసినప్పుడు అది ఫిట్ కాలేదు. ఎందుకంటే సోషల్ ఈక్వేషన్స్ ఫిట్ కాలేదు. అది మేము సోషల్ మన దీంట్లో మన స్పోక్స్ పర్సన్స్లో ఇతర దీంట్లో సెల్స్లో మేము దాన్ని భర్తీ చేస్తాం. అది కాకుండా మీరు ఎక్కడ కూడా ఏ జిల్లా కూడా మేము వదలలే. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు తీసుకోవాలి పారామీటర్గా. ఈ 38 జిల్లాలు కేసీఆర్ క్రియేట్ చేసిన బుడిబుడి జిల్లాలు కాదు. అన్ని 10 జిల్లాలు చూసుకుని అందరికీ ఈక్వల్గా అనేది మీరు దయచేసి వీడో మాట్లాడిన నమ్మకండి. మీరే ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది మీకు. అంటే తెలంగాణ గవర్నమెంట్కు 3.87 అది హయ్యెస్ట్ ఉన్నది అనేది నేను కూడా గర్వపడతాను. ఇది కాదు, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద, మేము కూడా ట్యాక్స్ పేయర్స్ కదా, మేము కూడా జిఎస్టీలు పాట కదా. దట్ విల్ గో డౌన్. కొత్త ప్రాజెక్ట్స్ రాకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ది ఎకానమీ, దట్ ఈస్ అవర్ హోల్ కన్సర్న్. మా కన్సర్న్ ఏంటంటే ఒక దేశం ఎదగాలంటే రాష్ట్రం ఎదగాలి. ఇఫ్ స్టేట్ డెవలప్, ఇఫ్ విలేజ్ డెవలప్, స్టేట్ డెవలప్స్. ఇఫ్ స్టేట్ డెవలప్స్, కంట్రీ డెవలప్స్. కాబట్టి ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నదో అది డౌన్ కాకుండా ఆర్థిక వ్యవస్థని మీరు కొత్త ప్రాజెక్టులు తీసుకురండి. యూ గెట్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్. వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ఇట్? ఐఎమ్ ఆస్కింగ్ ది సేమ్ థింగ్. అదర్వైజ్ తెలంగాణ విల్ లూజ్ ఇట్ స్టాటస్. మై హోల్ కన్సర్న్ ఈజ్ దట్. ఎడ్యుకేషన్ ఫీల్డ్ క్రియేట్ చేస్తే మంచి ఎంప్లాయ్మెంట్ బయటకు వస్తారు. మీరు న్యూ ఇండస్ట్రీని తీసుకొస్తే 10,000 crores పెట్టి మీరు అన్నారు మొన్న. ఇప్పుడు 70,000 crores దావాస్తున్నారు. వేరే ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నా 2 years అయిపోయింది. యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, చూడండి. అప్పుడు మీ యొక్క అది ఆ జీడిపి ఏదో ఉందో గ్రోత్ అది మెయింటైన్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ గో డౌన్. దట్ ఈస్ ఎంటైర్ కన్సర్న్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ సేమ్ థింగ్. అది సార్ ఇక్కడ మీ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతుంది నిన్న మీ మీద కొన్ని విమర్శలు చేసిండు. ఇప్పుడు వేసిన కమిటీకి సంబంధించి ఒకవేళ ఈ కమిటీతో అధికారంకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. ఇంకొకటి, నేను రాజీనామా చేయను, పార్టీ ఏం అంటే కొంత పౌరుష పదజాలంతోనే అన్నాడు. ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి అన్నాడు. దాని మీద ఏమన్నా పార్టీకి ఆయన మీద చర్యలు తీసుకుంటారా? ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు అక్కడ ఆన్సర్ ఇచ్చింది కదా. ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ కెనాట్ బి ఆన్సర్డ్. స్పీకర్ కు మీరు స్పీకర్ ఫార్మాట్ లో ఆయన మీద చర్యలు తీసుకోవాలి, మీ సింబల్ మీద చెప్తారండి. ఆయన ఎన్నైనా మాట్లాడి, ఎవరైనా మాట్లాడి, మాకేం పార్టీ మీద అందరికీ డెమోక్రసీ. ఎవరైనా ఏదైనా వాగవచ్చు, ఎవరైనా ఏదైనా అరవచ్చు, ఎవరైనా వాళ్ళ మెదడు బట్టి ఉంటుంది ఎంత మాట్లాడాలో ఏముంటుంది కన్సర్న్ అనేది. తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా ఇంతకుముందు చెప్పిన ఐ నీడ్ నాట్ ఆన్సర్ టు ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ ఒకటి. సో ఇవన్నీ ఉంటాయి. బట్ ఏదున్నా సరే ఈరోజు ఏ నిర్ణయం ఉన్నా ఏ పార్టీ స్టేట్లో చేయాల్సింది. ఇటువంటి ఒక ఇష్యూస్లో కేంద్ర పార్టీ యొక్క డైరెక్షన్స్ మీద రాష్ట్ర పార్టీ యాక్ట్ చేస్తుంది. రామచంద్రరావు గారు, 3 విషయాలు. ఒకటి, 311 జీవో అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు. 2, హైడ్రా పనితీరు. తర్వాత ఈ జల వనరులు అంటే ఈ వర్షాలు వరదలకు కారణమైనటిని పరిరక్షించుకోవడం, వీటి మీద మీ స్టాండ్ ఏంటి? నేను ఐఎమ్ బేసికలీ నేచర్ లవర్ సార్. నేను ఎన్విరాన్మెంట్ని చాలా వాల్యూ ఇస్తాను. రాబోయే తరానికి మనం ఏం ఆస్తి ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు పిల్లలు, కానీ
మనం మన ప్రకృతిని మాత్రం కాపాడి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే 111 జియో వచ్చింది. ఆ 111 జియోని ఎవరు కూడా వయలేట్ చేయరాదు. ఇది అల్టిమేట్గా ఆ జియో ఉన్న రోజులు ఆ జియో ఫార్మేట్ చేయాల్సి ఉంది, జియో ఫాలో కావాల్సి ఉంది. ఇది నో వన్ కెన్, ఎందుకంటే అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ తర్వాతనే ఈ జియో వచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టు ఏదైనా మళ్ళీ కొత్త స్టడీ చేసుకొని కొత్త సైంటిస్టులు వచ్చి ఇవి కాదు ఇది కాదు చెప్తే అది వేరే మాట. కానీ మనము మన ఒక పరిసరాలని, అక్కడ ఉన్న వాటర్ బాడీస్ని, అక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్స్ బట్టి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి 111 జియో ఒక ఇంటెన్షన్ కూడా అదే. కాబట్టి మనం వీ కెనాట్ మెడల్ విత్ ఇట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకటి. రెండోది వాటర్ బాడీస్ హైడ్రా అన్నారు. నేను ఫస్ట్ నేను చెప్తున్నాను, అక్రమాల కట్టడాలు కానీ ఎఫ్టీఎల్ మీద కట్టడాలు కానీ ఎవరు కూడా బీజేపీ విల్ నెవర్ అలో సచ్. కానీ నేను హైడ్రా అని అడుగుతా ఉన్నాను, మీరు ఇన్ని కూలగొట్టారు కదా, దాని స్టాటిస్టిక్స్ తీయండి. మీరు ఎవరి ఇల్లు కూలగొట్టారు? మీరు ఎంతమంది సంపన్న ఇల్లు కూలగొట్టారు? ఎంతమంది బీదవారి ఇల్లు కూలగొట్టారు? ఎంతమంది హిందూస్ ఇల్లు కూలగొట్టారు? ఎంతమంది ముస్లిమ్స్ కూలగొట్టారు? ఎంతమంది ఆక్యుపైట్ చేసినటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూశారు మీరు దాని మీద ఎంత ఇవ్వండి, వైట్ పేపర్ ఇవ్వండి. ఐఎమ్ ఆస్కింగ్ హైడ్రా టుడే టు గివ్ వైట్ పేపర్ ఆన్ ఆల్ దీస్ డిమాలిషన్స్. మీరు ఎన్ని ఇల్లు కూలగొట్టారు? ఎవరి ఇల్లు కూలగొట్టారు? కాబట్టి హైడ్రా వాజ్ యూస్డ్ ఫర్ వాట్ పర్పస్ వీ డోంట్ నో. ఇన్ని ప్రొటెక్షన్ అయింది, ఇన్ని డిమాలిషన్ అయిన తర్వాత హూజ్ హౌస్ బీన్ డిమాలిష్డ్. మీరు ఓల్డ్ సిటీలో ఉన్నాయి తలాప్ కట్ట దగ్గర, పేరే తలాప్ కట్ట, అన్నీ అవే ఎఫ్టీఎల్. మీరు పోయినారు అక్కడే? ఎప్పుడైనా సర్వే చేశారు? అక్కడ చేయలే. ఎక్కడ చేశారు మీరు? ఎక్కడెక్కడైతే న్యూ సెటిల్మెంట్స్ ఉన్నాయో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోన్ తీసుకొని ఇచ్చిన పర్మిషన్ నువ్వే, లోన్ ఇప్పించింది నువ్వే, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చింది నువ్వే, రేషన్ కార్డు ఇచ్చింది నువ్వే, మరి నువ్వే వచ్చి కూలగొడతావు. కాబట్టి హైడ్రా విషయంలో డెఫినెట్లీ దేర్ హ్యాస్ టు బి సీరియస్ స్టడీ. వీ వాంట్ ఆల్ ది స్టాటిస్టిక్స్ ఫ్రమ్ ది హైడ్రా దట్ వాట్ హ్యావ్ దే హావ్ డన్ సో ఫార్ అండ్ వాట్ దే ఇంటెండ్ టు డూ ఇన్ ఫ్యూచర్. సార్, పార్టీలో చేరికలకు సంబంధించి ఇతర పార్టీ నాయకులు పదే పదే టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? చేరికల పైన ఎట్లా ఉంది సార్ రాష్ట్ర బీజేపీ స్టాండ్? నేను చెప్తే వారం పోయి కలుస్తారు. నువ్వు ఎందుకు చెప్పాను ఇప్పుడు అవి? ఇప్పుడే నేను వస్తుంటే మన లోక్సత్తా వాళ్ళందరూ జాయిన్ అయ్యారు పార్టీ. మా పార్టీలో ఉన్న కొద్దిగా ఉంటే వచ్చాను. దట్స్ అ డిఫరెంట్ థింగ్. చాలామంది ఉన్నారు, మీరు చూస్తుండండి. నేను ఏమంటూ సినిమా చూస్తుంటే సస్పెన్స్ ముందే చెప్తే సినిమా చూడలేము మనం. ఇక నాకు 3 ఏళ్ళు ఉంది సినిమా, 3 గంటల సినిమా నాది. 3 సస్పెన్స్ లాస్ట్ దాకా చూడండి సార్, మీరు తొందరగా పడకండి. దాంట్లో ఏం లేదు. వీఆర్ ఆల్ వన్ సార్, వీఆర్ ఆల్ వన్. ఎంపీలు కానీ కొంతమంది మీరు మా ఎంపీల మీద ఎమ్మెల్యే మీద అనుమానం పడకండి. అనుమానం కాదు. విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి మన ఆఫీస్ లోనే ఫుట్బాల్ ఇచ్చి నాకు ఇట్లా అనేది ఒక అంశం ఏంది అంటే భిన్నాభిప్రాయాలు. సో అందరికి ఏకతాటి మీద తీసుకురావడానికి మీరు ఏమన్నా ప్రత్యేకంగా నాతో అన్నది ఏంటంటే, అన్న మనం రేవంత్ తోని ఫుట్బాల్ ఆడాలన్నా ఇట్లా అన్నాడు నాతో. మీ ఉద్దేశం నాకేం తెలియదు, ఏమన్నాడు ఏంటంటే మీరు ఎట్లా. ఇప్పుడు పర్సెప్షన్ చాలా ఉంటాయి, ఏదైనా అనుకోవచ్చు మనం. రేపు నేను క్రికెట్ వికెట్ తీసుకోవచ్చు, ఇంకా దాని మీద కూడా చాలా ఉంటాయి. ఆయన్నే ఫుట్బాల్ ఆడుతున్నారు సంగీతం అట్లేం లేదు. మా ఈజ్ రెస్పెక్టెడ్ లీడర్ ఆఫ్ అవర్ పార్టీ. మాకు సార్ వెంకట్ సార్ బిగ్ టీవీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్. సార్, కాళేశ్వరం నిర్మాణము గత ప్రభుత్వంలో కాళేశ్వరం నిర్మించి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతిమయమైంది అనేది తెలుస్తుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము అదే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవేళ్ళ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దాని మీద మీ పార్టీ వైఖరి ఏంటి అసలు? వాళ్ళు డిపిఆర్ ఇచ్చిన తర్వాత దాన్ని మొత్తం వీళ్ళు అడిగింది. ఇప్పుడు అంతే, మహారాష్ట్ర గవర్నమెంట్తో వాళ్ళు పర్మిషన్ అడిగారు. అప్పుడు వాళ్ళు ఎంత హైటు, ఏ లెంత్, ఏం అలైన్మెంట్స్ ఇవన్నీ. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మడానికి వీల్లేదు. ప్రాణహిత చేవాడ అప్పుడు స్టార్ట్ చేశారు, అట్నే ఉండిపోయింది. ఇప్పుడు కూడా చేవాడ దగ్గర మా బండారు దత్త దగ్గర చెట్టు నాటిన అక్కడ మీరు పోయి చూడండి. ఆ చెట్టు బ్రహ్మాండంగా లేచింది, కానీ అక్కడ ఏం కాలే. అక్కడ ఆ ప్రాణహిత చిన్న కెనాలు ఎక్కడి దాకా వచ్చినాయి. సో కాబట్టి ఇప్పుడు నేను దాని మీద మాట్లాడినా అనుకోండి, అదేదో గవర్నమెంట్ ఏదో మంచి చేస్తుంది అనుకుంటారు. అరే ముందు డిపిఆర్ ఏమంటేనే దాంతో ఏం ప్రాఫిట్స్ వస్తాయి చెప్పమని చెప్పి, ఏం లాభాలు వస్తుంది, ఎంతమంది రైతులకు లాభాలు వస్తాయి,
అవన్నీ ముందు డీటెయిల్ ఇస్తే దాని మీద మా ఒపీనియన్ చెప్తాం. సార్ హలో తెలంగాణలో డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈవెన్ ఇండస్ట్రీస్ పెట్టే పరిస్థితి, డ్రగ్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఇక్కడ స్థాపించడం జరుగుతున్నది. అదే రకంగా తీవ్రవాద మూలాలు ఎక్కడున్నా తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్ అనుకోండి, పక్క రాష్ట్రం ఏపీలో అనుకోండి, ఈ రకంగా తీవ్రవాద మూలాలు, తర్వాత డ్రగ్ కల్చర్ ఏదైనా భారతదేశంలో ఎక్కడ ఇదైనా పోలీస్ వ్యవస్థ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది. దీనిపైన మీ స్పందన? ఇప్పుడు ఒకటండి, డ్రగ్ ఎక్కడన్నా పట్టుకుంటే మనం దాన్ని వెల్కమ్ చేయాలి. బాంబేలో ఎవరో ఫాతిమా అనే బంగ్లాదేశ్ లేడీకు వాళ్ళు ఆమె కన్ఫెషన్ మీద ఇక్కడ తీసుకొచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సరే మ్యానుఫ్యాక్చరింగ్ ఏది